బీజేపీలోకి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్ళీ రీజాయిన్ అవ్వబోతున్నారా? ఇప్పుడు ఇదే ప్రచారం ఊపందుకుంది. రీ ఎంట్రీకి బ్రేక్ వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. రాజా సింగ్ చేరికపై నోరు మెదపలేదు బీజేపీ అధిష్టానం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర విమర్శలు చేశారు రాజా సింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అంటూ గతంలో వ్యాఖ్యానించారు. బీజేపీకు తాను నిజమైన సైనికునంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లేదా రాష్ట్ర బీజేపీ ఆహ్వానించిన రోజున తిరిగి పార్టీలోకి వస్తా అంటూ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. మళ్లీ బీజేపీ గూటికి చేరటంపై సంకేతాలు ఇస్తూ ఉన్నారు రాజాసింగ్. ఇక ఇవాళ కాకపోతే రేపైనా సొంత గూటికి చేరే అవకాశం ఉంది అని కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ మీద ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు కూడా రూట్ ఎటు అంటూ దారి వెతుక్కుంటున్నారు అంటూ కూడా ఇప్పుడు మనకి వినిపిస్తుంది. మరొక వైపు ఏమో గతంలో కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదు బీజేపీ అంటూ కూడా రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. తను ఆవేదన చెందుతూ కూడా విమర్శలు చేసింది మనం చూసాము. మరి ఇప్పుడు మరలా కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా, బీజేపీలోకి రాబోతున్నారా ఏంటి అనే డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత గూటికి చేరుకునేందుకు అన్ని క్లియర్ అయినట్లేనా ఏంటి? యారేను ముఖ్యంగా ఎప్పుడు వివాదాల్లో అంటే సొంత పార్టీని వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా రాజాసింగ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి రాజాసింగ్ లాంటి నాయకుడు అవసరం. కానీ బీజేపీలో ఉంటూ బీజేపీని డైరెక్ట్గా కౌంటర్ చేస్తూ బీజేపీకి సంబంధించి ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రరావు కావచ్చు, ముఖ్య నేతలపైన ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో ఇది పార్టీకి చాలా సందర్భాల్లో నష్టం కలిగించింది. సో దానికి ముఖ్యంగా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నామినేషన్ కోసం ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ రాజీనామా చేసి వచ్చారు. సో ఆ సమయంలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేశారు, రాజాసింగ్ ఎందుకు ఇది చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం. దానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఇలాంటి నేతలు కొంతమంది చాలామంది ఇట్లాంటి నేతలు ఉండబట్టే తెలంగాణలో బీజేపీ రాలేకపోతుంది. సో ముఖ్యంగా పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. కీలక నేతలు ఇక్కడ ఒక 4-5 ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే కనుక తెలంగాణలో బీజేపీ వస్తుందంటూ ఆయన ఓపెన్గానే చాలాసార్లు చెప్పారు. కిషన్ రెడ్డిని ఓపెన్గానే చాలాసార్లు విమర్శించారు. సో రామచంద్రరావుని ఇప్పటికే చాలాసార్లు విమర్శించారు. కానీ బీజేపీ కార్యకర్తకు బీజేపీకి నేను అవసరం, బీజేపీ అంటేనే నా బ్లడ్లోనే ఉంటుంది అంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి బీజేపీలో ఎప్పుడు చేరుతారు అనేది కూడా దాదాపు చాలాసార్లు ఆయన రిజైన్ చేసినప్పటి నుంచి కూడా, పార్టీ సస్పెండ్ చేసినప్పటి నుంచి కూడా సో చాలాసార్లు ఈ విషయం ఆయన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు. బీజేపీ నా సొంత పార్టీ, బీజేపీకి నేను ఎప్పుడైనా రావచ్చు. సో అది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందా అనేది నేను వేచి చూస్తూ ఉన్నాను. సో ఏదో ఒక రోజు నా పార్టీ నన్ను పిలుస్తుంది అనే ఆయన ధైర్యంతో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం నుంచి ఒక లైన్ క్లియర్గా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క నేత కోసం, ఒక్క రాజాసింగ్ కోసం మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మీద బటన్ చేయలేరు. కాబట్టి రాజాసింగ్ విషయంలో క్లియర్ కట్గా అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. అమిత్ షా ముఖ్యంగా ఒక్క బీజేపీ నాయకుడు కోసం, ఒక్క రాజాసింగ్ కోసం ఇలాంటి నిర్ణయం నేను తీసుకోలేను. సో నాకు రాష్ట్ర రాజకీయ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కావాలి. సో వీళ్ళందరి కోసం నేను ఏదైతే బీజేపీ కోసం ఉంటాను, కానీ ఒక రాజాసింగ్ కోసం స్పెషల్గా పార్టీ ఇది తీసుకోదంటూ కూడా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఆయన సంచలన కామెంట్ చేస్తూ ఉన్నారు రాజాసింగ్. సో నా సొంత పార్టీ, నేను ఎప్పుడైనా ఏ క్షణమైనా నేను నా తల్లి లాంటి పార్టీ బీజేపీ అంటూ కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అటు ఒకవైపు బీజేపీ పెద్దలు ఇట్లాంటి ఇప్పటికే చాలాసార్లు కూడా గతంలో బీజేపీ పార్టీని, తెలంగాణకు సంబంధించి బీజేపీ పార్టీని ఏదైతే బండి సంజయ్ ఉన్న టైంలో తప్ప మిగతా కిషన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్న కాలంలో కూడా బీజేపీ పార్టీని సొంతంగా ఆయన విమర్శించారు. సో ఆ విమర్శలకు అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కౌంటర్స్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీకి డ్యామేజ్ చేసే పర్సన్స్తో మాకు అవసరం లేదంటూ కూడా అటు అమిత్ షా చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. రేణు, సతీష్, మరి ఈ నేపథ్యంలో
ఇప్పుడు రాజా సింగ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ బీజేపీలో తప్పితే రాజా సింగ్ తను ఫాలో అయ్యే సిద్ధాంతాలకు కానీ వీటన్నిటికి కూడా బీజేపీ నినాదాన్ని కూడా తను గట్టిగా ఫాలో అవుతారు. బీజేపీలో తప్పితే ఆయన మరే పార్టీలో కూడా చేరరు, ఇండిపెండెంట్గానైనా ఉంటారు, లేకపోతే బీజేపీలో అయినా కానీ మరలా జాయిన్ అవుతారని గతం నుంచి అనుకున్నది. ఇప్పుడు ఆయన మరలా కూడా బీజేపీలోకి జాయిన్ అవ్వాలని ఆయన సుముఖత చూపినప్పటికీ కూడా కేంద్రం నుంచి యాక్సెప్టెన్స్ లేదు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర పెద్దలతో ఏమైనా మంతనాలు జరిపే అవకాశం ఉందా ఏంటి? బట్ డెఫినెట్గా ఇప్పటికే కొంతమంది నాయకులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాటిలో కొంతమంది రాజాసింగ్ను ఇప్పటికీ అంటే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారు. అంటే పార్టీకి అనుసరించాల్సినటువంటి విధానాలు కావచ్చు, విధులు కావచ్చు, ఇవన్నీ రాజాసింగ్ కరెక్టే మాట్లాడతాడు అని కొంతమంది అనుసరిస్తారు. కానీ కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల పార్టీ దెబ్బతింటుంది అనేది కొంతమంది లైన్. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పార్టీ పెద్దలు ఒకవైపు మాట్లాడుతున్నారు. సో ఆయన ఒకవేళ నేను పార్టీలో చేరాలని ఆయన ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, నేను నిజంగా పార్టీలో చేరాలంటే నాకు స్వేచ్ఛ ఇవ్వాలి, నేను ఏం మాట్లాడినా మీరు ఊరుకోవాలి. సో నేను నా పార్టీ కోసమే మాట్లాడతాను కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ ఇస్తేనే నేను జాయిన్ అవుతానంటూ కూడా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరి ఇటు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం, అటు కేంద్రానికి సంబంధించి బీజేపీ కూడా సో మరి అమిత్ షా నేతృత్వంలో దీనికి సంబంధించి కూడా కీలక అంటే ముఖ్యంగా ఈ ఒక్క వ్యక్తి కోసం ఇటు పార్టీని వదులుకోలేరు. రాష్ట్రంలో ఇప్పుడు కాకపోతే 2029 వరకు పెద్ద ఎత్తున ప్రణాళిక అయితే బీజేపీ మొత్తం కూడా ప్లానింగ్ చేసుకుంది. సో ఇప్పుడు గతంలో లేని విధంగా ఇప్పుడు దాదాపు 500 పైన సర్పంచులు గెలిచారు. సో మంచి జోష్లో కనబడతా ఉంది. సో ఇది 2029లో అధికార దిశగా ఇప్పుడు అడుగులేస్తూ ఉన్నారు. సో మళ్ళీ రాజా సింగ్ వచ్చి కీలక వ్యాఖ్య అంటే పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ బీజేపీ పైన విమర్శలు చేస్తే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమిత్ షా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక రాజా సింగ్ తిరిగి బీజేపీలో చేరతారా లేదా? ఎందుకంటే ఇప్పటికే కూడా రాజా సింగ్ బీజేపీలో చేరటానికి తానైతే సిద్ధంగా ఉన్నారు. కానీ పార్టీ నుంచే రాజా సింగ్ జాయిన్ అవడానికి ఒక యాక్సెప్టెన్స్ రావట్లేదు. దీని మీద స్వయంగా అమిత్ షానే మాట్లాడినట్లుగా కూడా అమిత్ షా నుంచి కూడా ఇప్పుడు రాజా సింగ్ తిరిగి పార్టీలో చేరేందుకు కూడా ఒక యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇప్పటికీ లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, రాజా సింగ్ ఎప్పుడైనా కానీ పార్టీలో ఇతరులకు తాను ఆశించినటువంటి పదవులు ఇతరులకు దక్కినా కానీ, లేకపోతే అర్హులు కాదు అని చెప్పి అనుకున్న వాళ్ళకి కానీ ఆ పదవులు దక్కినా కానీ రాజా సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటము, తన అసంతృప్తిని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉంటారు. అని ఏదున్నా కానీ ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, అతను గోషామహల్లో కూడా తనకంటూ పట్టు ఉంది, ఎన్నిసార్లు అయినా కానీ తానే గెలుస్తాను అనే ధీమాలో రాజా సింగ్ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి బీజేపీకి చాలా అవసరము. కాకపోతే తను బీజేపీకి కట్టుబడి అయినప్పటికీ కూడా తను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. ఆ టైంలో కూడా రామచంద్రరావుకు ఆ పదవి వెళ్ళటము, ఆ తర్వాత రాజా సింగ్ దాని మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటము, తర్వాత రాజీనామా చేయటము, ఇక ఆ తర్వాత కూడా అంటే ఇక ఏ పార్టీలో చేరుతారు అనే దాని మీద కూడా తను ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. అంటే తన గురించి తెలిసిన చాలామంది రాజకీయ నిపుణులు కానీ చెప్పేది ఏంటంటే, రాజా సింగ్ మాత్రం ఇతర పార్టీలో చేరారు, మరలా కూడా బీజేపీలోనే తిరిగి చేరతారు కొన్ని రోజులకు కూడా అని కూడా మాట్లాడుకోవటం జరిగింది. కాకపోతే ఇప్పుడు రాజా సింగ్ మరలా కూడా తిరిగి సొంత గూటికి చేరేందుకైతే తాను సిద్ధంగా ఉన్నారు. తాను ఆ పార్టీలో బీజేపీలోకి వెళ్తే కనుక తాను ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో అలానే తను ఎప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో గతంలో ఎలా ఉన్నారో అదేవిధంగా తాను వ్యాఖ్యానిస్తాను, మాట్లాడతాను అని చెప్పి దానికి ఓకే అయితేనే మరలా కూడా బీజేపీలో చేరటానికి తను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు రీఎంట్రీకి అమిత్ షానే బ్రేక్ వేసినట్లుగా తెలుస్తుంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి చూడాలి రాష్ట్ర పెద్దలతో కానీ మరి కేంద్రం నుంచి కానీ యాక్సెప్టెన్స్ వస్తుందా, వాళ్ళతో మంత్రాలు జరిపి మరి రాజా సింగ్ మరలా బీజేపీ గూటికి చేరతారా ఏంటి అనేది వేచి చూద్దాం.